ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ బీకామ్ ట్యాక్సేషన్ వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, అలాగే బీకామ్ కంప్యూటర్స్ ట్యాక్సేషన్ వాళ్ళకి భావిత ఆదాయాలు. భావిత ఆదాయాలు అంటే ఏంటి? దిగువ తెలియజేసిన అంశంలో ఏ సంవత్సరంలో అస్సీ యొక్క పుస్తకంలో కనుగొనబడినవో వాటికి అదే సంవత్సరపు ఆదాయంగా పరిగణించవలను. వాటిని ఈ క్రింది ఆదాయాలు అంటే ఇక్కడ 6 ఆదాయాలు ఇచ్చాడండి. 6 ఆదాయాలు కనుక ఏ సంవత్సరంలో అయితే పుస్తకాల్లో కనుగొన్నారో దాన్ని ఆ సంవత్సరం ఆదాయంగా పరిగణిస్తారనమాట. సాధారణంగా అస్సీ ప్రతి సంవత్సరం ఆదాయం మరియు ఆస్తి యొక్క వివరములు తెలియజేయవలను. అస్సీ ఆదాయం పన్ను అధికారులకు ఏం చేయాలంటే అతని ఆదాయం ఎంత, ఆస్తులు ఎంత అనేది తెలియజేయాలి. అస్సీ యొక్క వివరణ సంతృప్తికరంగా లేనిచో ఆదాయం పన్ను అధికారి ఈ అంశములను ఆదాయంగా పరిగణించును. ఒకవేళ అస్సీ యొక్క వివరణ ఖచ్చితంగా లేకపోయినట్లయితే వాటిని అన్నింటినీ కూడా భావిత ఆదాయాల కింద పరిగణిస్తారనమాట. అయితే ఏం చేయాలంటే ఏదైనా ఒక ఆదాయం కానీ ఆస్తి కానీ అస్సీ పుస్తకంలో కనుగొన్నారంటే ఆ సంవత్సరం ఆదాయంగా పరిగణిస్తారు. అస్సీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే వాటిని ఏమంటారంటే భావిత ఆదాయాల కింద భావించడం జరుగుతుంది. ఫస్ట్ చూసినట్లయితే క్యాష్ క్రెడిట్స్ సెక్షన్ 68. అస్సీ యొక్క ఖాతా పుస్తకంలో ఒక ఖాతాలో క్రెడిట్ చేయబడిన మొత్తం యొక్క వివరణ ఆదాయ పన్ను అధికారికి అస్సీ సంతృప్తికరంగా తెలియజేయనప్పుడు ఈ అంశము ఆదాయంగా పరిగణించవలను. ఏదైనా అకౌంట్లో ఎక్కువ మొత్తంలో అంటే 5 లక్షలు 10 లక్షలు అకౌంట్లో క్రెడిట్ అయిందనుకోండి, అది ఎందుకు వచ్చిందన్నది అస్సీ అంటే ఎవరు? పన్ను చెల్లించే వ్యక్తి అస్సీ అంటాం అనమాట. అస్సీ ఆదాయం పన్ను అధికారికి సంతృప్తికరంగా తెలియజేయకపోయినట్లయితే అది ఏమవుతుంది? ఆదాయంగా పరిగణిస్తారనమాట. ఖాతాలో క్రెడిట్ అయినటువంటి క్యాష్ క్రెడిట్ సెక్షన్ 68 ఖాతాలో క్రెడిట్ అయినటువంటి మొత్తము యొక్క వివరణ ఆదాయం పన్ను అధికారికి అస్సీ సంతృప్తికరంగా తెలియజేయకపోయినట్లయితే దాన్ని ఏం చేస్తారంటే భావిత ఆదాయం కింద పరిగణిస్తారనమాట. అది ఒకటి. రెండో, తెలియజేయబడని పెట్టుబడులు సెక్షన్ 69 అస్సీ వద్ద భూమి, భవనాలు మొదలగు పెట్టుబడిగా కలిగి ఉన్న ఈ పెట్టుబడులను సంపాదించటకు ఆర్థికపరమైన వివరములు అస్సీ తెలియజేయనప్పుడు లేదా అతని జవాబు నమ్మదగినదిగా లేనప్పుడు ఈ ఆస్తుల్లో పెట్టుబడి విలువను అస్సీ యొక్క ఆదాయంగా భావించరు. అంటే ఇక్కడ తెలియజేయబడిన పెట్టుబడులు అస్సీ వద్ద భూమి, భవనాలు, పెట్టుబడులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయనుకోండి, వాటిని సంపాదించటకు ఏ విధంగా సంపాదించాడో అస్సీ ఏం చేయాలి? తెలియజేయాలన్నమాట. ఆ తెలియజేయడానికి చెప్పినటువంటి జవాబు నమ్మదగినదిగా లేకపోయినట్లయితే, అంటే నమ్మశక్యంగా లేకపోయినట్లయితే వాటిని ఏం చేస్తారంటే అస్సీ యొక్క భావిత ఆదాయం కింద భావిస్తారనమాట అండి. భావిత ఆదాయం కింద భావిస్తారు. మూడోది, తెలియజేయబడిన నగదు లేదా ఆభరణములు లేదా ఇతర ఆస్తులు సెక్షన్ 69A. అంటే తెలియజేయబడిన నగదు లేదా ఆభరణాలు వీటి సెక్షన్ 69A అనమాట అండి. అస్సీ వద్ద ఖాతా పుస్తకాల ప్రకారం ఉండవలసిన నగదు కంటే ఎక్కువ మొత్తంలో ధనము ఉన్నయెడల లేదా అతని వద్ద కానీ అతని కుటుంబ సభ్యుల యొక్క ఆభరణములు ఏ విధంగా వారికి వచ్చిన వాటి వివరములు అస్సీ ఆదాయ పన్ను అధికారికి సంతృప్తికరంగా జవాబు ఇవ్వనప్పుడు ఈ ఆభరణముల యొక్క విలువ మరియు ఇసు మొత్తంలో ఉన్న నగదు నిల్వ అస్సీ యొక్క ఆదాయంగా భావించబడును. అంటే ఖాతా పుస్తకాల్లో ఉన్న నగదు కంటే ఖాతా పుస్తకాల్లో 10 లక్షలు ఉండాలనుకోండి నగదు, కానీ అతని దగ్గర వాస్తవంగా 20 లక్షలు ఉంటే ఏం చేస్తారు? ఆ 10 లక్షలని నగదు ఆదాయం కింద భావిత ఆదాయం కింద భావిస్తారనమాట. అదేవిధంగా కుటుంబ సభ్యులు దగ్గర ఉన్నటువంటి ఆభరణములు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు తెలియజేసిన ఆభరణముల కంటే ఎక్కువగా ఆభరణాలు ఉన్నట్లయితే వాటిని కూడా భావిత ఆదాయం కింద భావిస్తారనమాట. ఇవి భావిత ఆదాయాలు. ఒకటి, క్యాష్ క్రెడిట్లు అంటే ఏంటనమాట? నగదు ఖాతాలో, బ్యాంక్ ఖాతాలో వచ్చిన క్రెడిట్ మొత్తం ఎలా వచ్చిందో సరిగ్గా చెప్పలేదనుకోండి, వివరణ చెప్పలేదనుకోండి, సంతృప్తికరంగా లేదనుకోండి, అది భావిత ఆదాయం అవుతుంది. పెట్టుబడులు, భూమి, భవనాలు ఇవన్నీ ఎలా కొన్నాడో చెప్పలేదనుకోండి, అది భావిత ఆదాయం అవుతుంది. అలాగే పుస్తకాల్లో చూపించిన నగదు కంటే అతను ఎక్కువ నగదు, అలాగే పుస్తకాల్లో చూపించిన ఆభరణాల కంటే ఎక్కువ ఆభరణాలు ఉన్నప్పుడు అది భావిత ఆదాయం కింద భావించడం జరుగుతుంది అనమాట అండి. తర్వాత చూసినట్లయితే పూర్తిగా వివరములు తెలియజేయబడిన పెట్టుబడులు సెక్షన్ 69B. అస్సీ తాను కొనుగోలు చేసిన ఆస్తులను తక్కువ విలువతో పుస్తకాల్లో రికార్డు చేసిన తక్కువగా రికార్డు చేయబడిన మొత్తం అస్సీ యొక్క ఆదాయంగా భావించబడును. అంటే ఏం చేస్తారు? ఆస్తులు కొంటాడండి. పూర్తిగా వివరములు తెలియజేయబడిన పెట్టుబడులు పెట్టుబడులు అంటే ఆస్తులు, భూమి, భవనాలు ఇలాంటివి అనమాట. ఇవి ఏం చేస్తాడు? కొనుగోలు చేసి ఏం చేశాడు? 10 లక్షలు కొన్నాడు అనుకోండి, 5 లక్షలే చూపించాడు పుస్తకాల్లో, కానీ మిగతా 5 లక్షలకి అతను భావిత ఆదాయంగా భావించడం జరుగుతుంది అనమాట అండి. తెలియజేయబడిన ఖర్చులు సెక్షన్ 69. అస్సీ చెల్లించిన ఖర్చులు, నిధులు ఏ విధంగా పొందిన వాటికి ఆదాయం పన్ను అధికారి యొక్క సంతృప్తి మేరకు తెలియజేయనప్పుడు చెల్లించిన ఖర్చు ఆదాయంగా భావించబడును.
అతను ఏదైనా ఖర్చులు చేసాడు అనుకోండి, ఆ ఖర్చులు చేసినప్పుడు ఆ ఖర్చులకి సంబంధించిన ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియజేయాలి. అలా ఆదాయం పన్ను అధికారికి సంతృప్తికరంగా తెలియజేయకపోయినట్లయితే దాన్ని కూడా భావిత ఆదాయం కింద భావిస్తారు, ఆ ఖర్చును కూడా. ఉదాహరణ, అస్సీ తన కుమార్తె వివాహానికి 2 లక్షలు ఖర్చు చేశాడండి. కుమారుడి ఇంజనీరింగ్ సీటుకు ₹1,00,000 చెల్లించాడు. ఈ మొత్తం అతనికి ఏ విధంగా లభ్యమైందో తెలియజేయాలి. లేని ఏడల 3 లక్షలు ఆదాయంగా భావించడం జరుగుతుంది. ఈ 3 లక్షలు ఎలా వచ్చిందో తెలియజేయాలన్నమాట. లేకపోతే ఏం చేస్తారు, ఆ 3 లక్షలు అతనికి ఆదాయం కింద భావించడం జరుగుతుంది. హుండీల ద్వారా నగదు వసూళ్లు మరియు చెల్లింపులు సెక్షన్ 69D అనమాట. అస్సీ వర్తక హుండీల ద్వారా సొమ్మును పొందినప్పుడు చెల్లించినప్పుడు అస్సీ వర్తక హుండీల ద్వారా సొమ్మును పొందినప్పుడు మరియు చెల్లించినప్పుడు ఆదాయం పన్ను చట్టం ప్రకారం వాటిని ఖాతాల ద్వారా, పేయీ చెక్కుల ద్వారా చెల్లించాలి. అంటే వసూలు హుండీలు చెల్లింపులు వసూలు చేసేటప్పుడు ఎలా చేయాలంటే బ్యాంకు ఖాతాల ద్వారా చేయాలన్నమాట. అందుకు భిన్నంగా చేసినట్లయితే, అలా చేసినవన్నీ బ్యాంక్ ఖాతాల ద్వారా కాకుండా బై క్యాష్ ఏదైనా చేసినట్లయితే అవన్నీ కూడా ఆదాయం కింద భావించడం జరుగుతుంది. ఇవి భావిత ఆదాయాలు అనమాట అండి. ఒకటేంటి, ఖాతాలో ఎంత మొత్తం వచ్చిందో ఎలా వచ్చిందో చెప్పలేకపోతే ఒకటి. రెండోది ఏంటంటే పెట్టుబడులు ఎలా కొన్నాడో చెప్పకపోతే, భూమి భవనాలు అవి కొన్నాడు, ఆ కొనడానికి ఆదాయం ఎలా వచ్చిందో చెప్పకపోతే అది భావిత ఆదాయం కింద అవుతుంది. మూడోది, ఖాతా పుస్తకాల్లో మించినటువంటి నగదు కంటే లేకపోతే ఖాతా పుస్తకాల్లో చూపించిన నగల కంటే ఎక్కువ ఉంటే అది ఆదాయం కింద భావిస్తారు. ఆస్తులు ఎక్కువ కొన్ని తక్కువ రేటు చూపించినట్లయితే ఆ బ్యాలెన్స్ ఏమవుతుందంటే ఆదాయం కింద పరిగణిస్తారు. ఖర్చులు చేసినప్పుడు ఆ ఖర్చులకి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకపోయినట్లయితే ఆ ఖర్చులు కూడా ఆదాయం కింద భావిస్తారు. హుండీలు ఏం చేయాలంటే బ్యాంక్ ద్వారా చెల్లింపులు వసూలు చేయాలి. అలా కాకుండా ఇతర రకాలుగా చేసినట్లయితే దాన్ని కూడా ఆదాయం కింద పరిగణిస్తారు. ఇవి భావిత ఆదాయాలు. వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఫ్రెండ్స్, ట్యాక్సేషన్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.